మేడారం జాతరలో తొలి రోజున ఏం జరుగుతుంది, రెండో రోజున ఏం జరుగుతుంది, మూడో రోజున ఏం జరుగుతుంది, నాలుగవ రోజున ఏం జరుగుతుంది? జాతరలో 4 రోజులు 4 ముఖ్య ఘట్టాలు ఏంటో తెలుసుకుందాం. తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం సమ్మక్క సారక్క జాతర నేడు మొదలు కానున్నది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. గిరిజన దేవతలను దర్శించుకునేందుకు తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తజనం తరలి వస్తున్నది. గద్దెలపై కొలువుదీరనున్న అమ్మవారికి మొక్కులు చెల్లించనున్నారు. తాడ్వాయి మండలం మేడారంలో ఒక్కో రోజు ఒక్కో ఘట్టం ఆవిష్కృతం కానున్నది. భక్తులు నిలువెత్తు బంగారం, చీరె సారెలు, పూలు, పండ్లు, పసుపు, కుంకుమలు, గాజులు, ముడుపులు కట్టి మొక్కులు చెల్లించనున్నారు. బుధవారం నుంచి శనివారం వరకు మహాజాతర కొనసాగుతుండగా ఏ రోజు ఏ ఘట్టం ఆవిష్కృతమవుతుందో తెలుసుకుందాం రండి. కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకురావడంతో తొలి రోజు మేడారం మహాజాతరలో సారలమ్మ గద్దెపైకి చేరడంతో ప్రధాన ఘట్టం ఆవిష్కృతమవుతుంది. ములుగు జిల్లాలోని మేడారానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లి గ్రామంలోని ఆలయంలో కొలువైన సారలమ్మను గద్దెపైకి తోడుకొని వస్తారు. మధ్యాహ్నమే కన్నెపల్లికి చేరుకున్న వడ్డెలు 2 గంటల పాటు పూజలు చేస్తారు. పిల్లలు లేనివారు, దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడేవారు పుణ్య స్నానాలు ఆచరించి తడి బట్టలతో గుడి బయట పొర్లు దండాలు పెడుతుంటారు. దేవతా రూపాన్ని తీసుకొచ్చే పూజారులు పొర్లు దండాలు పెడుతున్న వారిపై నుంచి నడిచి వెళ్తుంటారు. అయితే భక్తులు అమ్మవారే స్వయంగా తమపై నుంచి నడిచి వెళ్తుందని భావించి పొర్లు దండాలు పెడతారు. మేడారానికి బయలుదేరే సారలమ్మకు కన్నెపల్లి గ్రామ ఆడపడుచులు మంగళ హారతి ఇచ్చి సాగనంపుతారు. అంతకు ముందే కొండాయి నుంచి గోవిందరాజులు, కొత్తగూడెం మండలం పూనుగొండ్ల నుంచి పగిడెద్దరాజు గద్దెలపైకి చేరుకుంటారు. తొలి రోజు గోవిందరాజులు, పగిడెద్దరాజు, సారలమ్మ ముగ్గురు గద్దెలపై పూజలు అందుకుంటారు. జాతరలో రెండో రోజు కీలక ఘట్టం ఆవిష్కృతమవుతుంది. సమ్మక్క తల్లే గద్దెలపైకి చేరుతుంది. గిరిజన పూజారులు మేడారం సమీపంలోని చిలుకలగుట్టకు వెళ్లి వెదురు కర్రలు తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠించి పూజిస్తారు. ఆ తర్వాత సమ్మక్క పూజా మందిరం నుంచి పసిడి కుండలను తెచ్చి గద్దెలపై నెలకొల్పుతారు. తర్వాత మళ్లీ చిలుకలగుట్టకు బయలుదేరి మధ్యాహ్నం 3 గంటల సమయంలో కుంకుమ భరిణి రూపంలో సమ్మక్కను గద్దెపైకి తీసుకువచ్చే మహాఘట్టం మొదలవుతుంది. తల్లి రూపాన్ని చేత పట్టుకున్న మరుక్షణమే ప్రధాన వడ్డే తన్మయత్వంతో పరుగున గుట్ట దిగుతూ వస్తాడు. కలెక్టర్, ఎస్పీ తుపాకీతో గాలిల్లోకి కాల్పులు జరిపి వనదేవతకు ఆహ్వానం పలుకుతారు. సమ్మక్క ఆగమనంతో మేడారమంతా శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లతో మారుమోగుతుంది. కొలువుదీరిన గిరిజన దేవతలకు భక్తులు నిలువెత్తు బంగారం, జంతు బలులతో మొక్కులు చెల్లించుకుంటారు. గద్దెలపై కొలువుదీరిన తల్లులను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతారు. మొదట జంపన్న వాగులో స్నానాలు చేసి అమ్మవార్లను దర్శించుకుంటారు. వన దేవతలను తమ ఆడపడుచులుగా భావించి పసుపు, కుంకుమలు, చీరె సారెలు పెడతారు. అలాగే ఒడిబియ్యం సమర్పిస్తారు. పలువురు భక్తులు తలనీలాలు ఇస్తారు. మరికొందరు భక్తులు నిలువెత్తు బంగారం సమర్పిస్తారు. మేడారం జాతర 4వ రోజు ముగుస్తుంది. సమ్మక్క చిలుకలగుట్టకు, సారలమ్మ కన్నెపల్లికి, గోవిందరాజు కొండాయికి, పగిడెద్దరాజు పూనుగొండ్లకు బయలుదేరి వెళ్తారు. గిరిజన దేవతల వన ప్రవేశంతో మహాజాతర పూర్తవుతుంది. శనివారం 4 నుంచి 6 గంటల వరకు జాతర ముగుస్తుంది. భక్తులు తిరిగి తమ ఇండ్లకు ప్రయాణమవుతారు. మళ్లీ 2 ఏళ్ల తర్వాత జాతరకు మళ్లీ గిరిజన దేవతలు గద్దెలపైకి చేరుకుంటారు. మేడారం జాతర గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.